విత్తనం వేశారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అనంతలక్ష్మి దగ్గర. ఇదంతా మొత్తం పొలం ఎకరం పొలం అనంతలక్ష్మిలో తెచ్చుకున్నారు. ఇవాళ డేట్ వచ్చేసి 30వ తారీఖు. ఎన్ని కోతలు కోసారు? ఇప్పటికి 4 కోతలు కోసారు. 4 కోతల్లో ఎన్ని క్వింటాలు కోసారు? బస్తాలు చెప్పండి. బస్తాలు ఒకసారి 39 కోసాము. ఫస్ట్ 39, తర్వాత 72, తర్వాత 72 అంటే 111, తర్వాత 50, 111, 50, 161, 220 బస్తాలు. యావరేజ్ 50 కేజీలు ఉంటుంది బస్తా ఉంటుంది. అంటే 260 సార్? 280, 140 క్వింటాలు కోసారు. యావరేజ్ 20 రూపాయలు వేసుకోవచ్చా? 25 రూపాయలు వేసుకోవచ్చా? 25 రూపాయలు వేసుకోవచ్చా? యావరేజ్ గా 25 రూపాయలు. 3 లక్షలు. ఒక 2.5 లక్షలు పెట్టుబడి పోయినా ఒక 2 లక్షలు మీకైతే నష్టం ఏం లేదు. దీంట్లో నష్టం ఉండదు కూడా కదా. ఇప్పుడు మన ఊర్లో కొమ్మాలపాడు అనే విలేజ్, ఇది మనది కొమ్మాలపాడు విలేజ్, సంతమాదూరు మండలం, బాపట్ల జిల్లా. మన ఊర్లో చాలా మంది తుఫాన్ వేశారు, క్రిజాగోల్డ్ వేశారు. వేసిన వాళ్ళకి ఎవరికన్నా నష్టం అనిపించిందా? మీరు అబ్జర్వేషన్ చేస్తారు కదా. ఎవరు నష్టం లేదు, జంబాలో అయితే నష్టం ఉండదు. మన ఇత్తనం తుఫాన్ వరకు మీకు ఎవరికైనా నష్టం అనిపించిందా? అందరి బాగున్నాయి, అందులో మనం ఉన్నాం. ఇంకా ఎంత అవ్వచ్చు? ఇంకా 2-3 కోతలు తెగుతుందా? ఇంకా కోస్తే 2 కోతలు తెగుతాయి. 2 కోతలు 3 కోతలు తెగుతాయి. గట్టిగా 100 క్వింటాలు అయితే సుమారు అయితే తెగొచ్చు. ఇప్పటికైతే ఏమి నల్లి కానీ తామరపూర్ కానీ ఏం లేదు. వైరస్ ఏమన్నా అక్కడక్కడ ఉందా? వైరస్ తక్కువ, నల్లి అనేది ఎక్కువ. మందులు కొడుతున్నారు, పొలాల్లో వస్తుంటాయి కదా. ఇదే వేసుకుంటే మాత్రం నెంబర్ 1. వచ్చేడు ఎంత పోవచ్చు మన ఊర్లో? కొమ్మాలపాడులో కానీ మక్కినారపాలెంలో కానీ వేస్తుంటది. మనిషి వచ్చి రైతు వచ్చి 1-2 ఎకరాలు వేస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా వేస్తాడు. వేసిన రైతు అయితే వదిలిపెట్టాడు. లాస్ రాదు కదా. లాస్ రాదు. 30 వాటిలో అంటే లాస్ వచ్చింది, దిగుబడి రాదు. ఇంట్లో రేటు కోత చాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మంచి సలహా ఇచ్చారు.